అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతత పెరుగుతుంది, హృదయాందోళన అధిగమిస్తారు, సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది, ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా నిద్రలేమిని అధిగమించాలి. కొత్త వ్యక్తులతో మీరు కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్త పెట్టుబడుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొత్త వ్యక్తులకు మీరు రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. వాహనాల విషయంలో కూడా ఆలోచించి ముందుకెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మీకు పోటీలలో నెగ్గడం, అలాగే వాటికి సంబంధించిన పోటీల్లో పాల్గొనడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక అంశాలు, వాహన సంబంధమైన విషయాలు, తల్లిదండ్రుల యొక్క సపోర్టు అన్నీ కూడా మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండడం, విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారం కోసం ఎక్కువ స్థాయి కృషి చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీడియేటర్ షిప్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా అసైన్మెంట్స్, అగ్రిమెంట్స్ మీరు సంతకాలు పెట్టేటప్పుడు కానీ, కొత్త వ్యక్తుల్ని కలిసి వారితో ఏదైనా వ్యాపార లావాదేవీలు మాట్లాడేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తోబుట్టువులతో కానీ, లేకపోతే మీ యొక్క వృత్తిపరంగా మీతో పాటు పనిచేసే కొలీగ్స్తో కానీ ఘర్షణలకు దారి తీయకుండా వీలైనంత వరకు ఏదైనా సమస్యలు లాంటిది ఉత్పన్నమైతే, కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉన్నా దాన్ని చక్కగా అధిగమిస్తూ ఆకర్షణీయంగా మాట్లాడుతూ సమస్యని అధిగమించగలిగిన శక్తి మీకు ఉంది కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.